నమస్తే ఫ్రెండ్స్, రవి కిషోమాన్కర్ మీతో మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకైతే కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్లుగా ఎవరైతే వర్క్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు ఒక 2-3 వీక్స్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ సెలెక్షన్ చేస్తారు, దానికి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, దానికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందని క్లియర్గా అయితే నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి ఒక మంచి సపోర్ట్ అనేది కూడా రావడం జరిగింది, మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఆ టైంలో అడగడం జరిగింది ఏంటంటే మాకు ఒకసారి వచ్చినప్పుడు కూడా రిమైండ్ చేయడం అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఒక వీడియో అయితే చేశాను ఈవినింగ్. అదేంటంటే కేంద్రీయ విద్యాలయ 1 ఉప్పల్, కేంద్రీయ విద్యాలయ 2 ఉప్పల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే చేశాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది మిగతా స్కూళ్ళలో కూడా వచ్చిందేమో అని నేను చూస్తే ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళలో అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ముందే అనేది ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా నేను చెప్పాను అప్పుడే మీకు ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చ్ నెలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ నిర్వహించిన తర్వాత మనకు ఒక ప్యానలిస్ట్ అనేది తయారు చేస్తారు. ప్యానలిస్ట్ తయారు చేసిన తర్వాత మనకు ఏప్రిల్ 1 నుంచి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ సెషన్కి అంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి అయితే మనల్ని జాయిన్ చేయించుకుంటారు. కాబట్టి ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో, క్లాస్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయాయి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్వ్యూ రోజే మనకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. కాబట్టి సో ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండబోతుంది, చాలా తక్కువ సమయం ఉంది. అయితే ఇది అవేర్నెస్ వచ్చిందంటే ఇక్కడ ఎందుకు నేను తక్కువ సమయం ఉన్నా కూడా ఈ వీడియో చేస్తున్నానంటే నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఎక్కడైతే ఏ డిస్టిక్లో ఉంటారో ఆ డిస్టిక్ కేవీలలో వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ ఇవ్వగలరు. సో చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఇవ్వగలరు. సో మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో ఆ డిస్టిక్ సంబంధించి కేవీ పలానా డిస్టిక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు నేను ఎలా అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఈ వీడియోలో. సో చూడండి, ఇప్పుడు మనం కేంద్రీయ విద్యాలయ నాడ్ విశాఖపట్నం వెబ్సైట్లో అయితే ఉన్నాం. మనకు వెబ్సైట్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. మీరు కింద స్క్రోల్ చేయగానే మనకు రైట్ సైడ్లో చూడంగానే మనకు చూడండి ఇక్కడ అనౌన్స్మెంట్ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఈ అనౌన్స్మెంట్ సెక్షన్ దగ్గర మీరు మోర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ అనౌన్స్మెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఫస్ట్ 2-3 లింక్స్లోనే మనకు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అని చెప్పేసి, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫర్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పబ్లిష్ చేశారు కూడా డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు డౌట్ వచ్చి నేను మళ్ళీ అన్ని చెక్ చేస్తాను. అప్పటికి నేను వీడియో పోస్ట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా అయితే చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయిపోయారో లేకుంటే ఎవరైతే రీసెంట్గా కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను, టైం చాలా తక్కువ ఉన్నా కూడా అంటే, సో మీరు ఆల్రెడీ ఇప్పుడు టెట్ డిఎస్సి ఎగ్జామ్ అయితే రాస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, అలాగే చాలామంది కూడా దీని వెనక ఉన్నారు. కేంద్రీయ విద్యాలయకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి కూడా బాగా పోటీ పడుతున్నారు కాబట్టి సో నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి మనకు దీంట్లో చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ సంబంధించి ఇంటర్వ్యూలు వచ్చేసి మనకు 24 అనమాట సాటర్డే అనేది కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 to మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఇది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆ రోజు మార్నింగే 8:30కి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ వెబ్సైట్లలో మీరు ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటో ఆ డిస్ట్రిక్ట్లో వెబ్సైట్ చెక్ చేయగానే మనకు సేమ్ సెక్షన్ అండి. సో నేను ఒక్కొక్కటి చూపించలేను కాబట్టి ఒకే జనరల్గా అయితే జనరలైజ్ చేసి చెప్తున్నాను. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకొని ఆ బయోడేటా ఫామ్ అనేది అక్కడ తీసుకెళ్ళి దానికి సంబంధించి ఒక జిరాక్స్ సెట్, మీ క్వాలిఫికేషన్ కానివ్వండి, అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్ కానివ్వండి, మీ యొక్క సీటెడ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసేసుకొని దాంతో పాటుగా మీ యొక్క 2 ఫోటోలు అలాగే ఇవి తీసుకొని వెళ్ళేసి మీరు దాంతోపాటు ఒక జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఒక జిరాక్స్ సెట్ మీరు మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క సెల్ఫ్ సిగ్నేచర్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. అలాగే దాంతోపాటు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత డెమో కూడా ఉంటుంది, డెమో కూడా ఇచ్చేది రావాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసేసుకున్నాం కాబట్టి ఆ వీడియో మీరైతే చూసేసేయచ్చు. ఆ వీడియో ఏంటంటే నేను కేంద్రీయ విద్యాలయ 1, కేంద్రీయ విద్యాలయ 2 ఉప్పల్ సంబంధించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, అలాగే శాలరీ కానివ్వండి, పోస్టులకు బట్టి అన్ని ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా నేను 2-3 వీక్స్ బ్యాక్ కింద కూడా నేను ఒకటి కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి ఒక మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అడగడం జరిగింది, ఒకసారి వచ్చినప్పుడు కూడా మాకు రిమైండ్ చేయండి సార్ అని చెప్పేసి. సో అందుకని భాగంగా నేను ఇప్పుడు రిమైండ్ చేస్తున్నాను. సో అది మీ ఇష్టం, మరి మీరు వెళ్ళి చేసినట్లయితే కనుక మనకు ఒకవేళ వచ్చిందనుకోండి సెలెక్ట్ అయితే కనుక మనకు ఏప్రిల్ 1 అనేది మన స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు. ఆ పాటికే మనకు ఆంధ్రాలో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే మనకు మార్చ్ 15 నుంచి 30 వరకే ఎగ్జామ్స్. సో మనకు అక్కడ
ఇంటర్వ్యూ ప్యానల్ లిస్ట్ కూడా వచ్చేసి మనకు మార్చ్ 31 మనకు వెబ్సైట్లో పెడతారు కాబట్టి కేంద్రీయ విద్యాలయాల వెబ్సైట్లో మనకు అప్పుడే తెలిసిపోతుంది మనం సెలెక్ట్ అయ్యామా లేదా అని చెప్పేసి. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక ఏప్రిల్ మంత్ అంతా ఖాళీ ఉండకుండా మనమైతే మన యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చూసేసుకోవచ్చు, మన యొక్క టీచింగ్ని మెరుగు కూడా పరగొచ్చుకున్నది. ఇది మంచి అవకాశం, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనం పోస్టుల వారీగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, అలాగే ప్రైమరీ టీచర్లు, అలాగే ఇక్కడ పోస్తున్నట్లయితే కోచెస్, అలాగే స్పెషల్ ఎడ్యుకేటరు, అలాగే డ్యాన్స్ ఇన్స్ట్రక్టరు, అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఇలా పోస్టులు ఉంటాయి. బాలవాటిక టీచర్స్ అని చెప్పి చాలామంది రిక్రూట్మెంట్కి సంబంధించి అలా అడుగుతుంటారు కాబట్టి సో ఈ పోస్ట్ అయితే ఉంటాయి. దీనికి మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఇక్కడ జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకైతే పీజీ బీఎడ్ ఉండాలి, దాంతోపాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు హిందీ మరియు ఇంగ్లీష్లో టీచ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. సో ఇది ఈ క్వాలిఫికేషన్. బేసిక్గా శాలరీ చూసుకున్నట్లయితే మనకు 27,500 రూపీస్ అయితే ఇస్తున్నారు. అలాగే టీజీటీకి వచ్చేసరికి అయితే మనకు బీఎడ్ ఉండాలి, దాంతోపాటుగా మీ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, పర్టికులర్ సబ్జెక్టులలో ఉండాలి, 50% మినిమం మార్క్స్ అయితే అడుగుతున్నారు. సో దాంతోపాటుగా మనకు పేపర్ 2 సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి టీజీటీ వాళ్ళకైతే. లేకున్నా పర్లేదు, టెట్ ఉన్నా మీరు తీసుకోవచ్చు, లేకున్నా అది కూడా లేదండి మా దగ్గర ఏ టెట్లు లేవు ఏమీ లేదండి మా దగ్గర ఇప్పుడు ఫ్రెష్గా రాస్తున్నాము, ఫెస్ట్గా అప్లై చేస్తుంటే వెళ్ళి అటెండ్ చేయండి. అటెండ్ చేస్తే అక్కడ మనకు ప్యానల్ లిస్టులు అనేది ఇస్తారు. ఎందుకంటే సీటెట్ వాళ్ళు లేనప్పుడు టెట్ వాళ్ళకి ప్రిఫరెన్స్, టెట్ వాళ్ళకి లేనప్పుడు నార్మల్ వాళ్ళకి బీఎడ్ ప్లస్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మీ యొక్క పోయి మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయండి. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది మీకు కూడా ఒక అనుభవం అనేది వస్తుంది. కాబట్టి మనకు దాంట్లో నష్టం ఎటువంటి నష్టం అనేది లేదు. మళ్ళీ శాలరీ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు 26,250 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మనకు పీఆర్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్టులకి, అలాగే కోచ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 21,200 రూపీస్ అలాగా అయితే ఇస్తున్నారు. అలాగే స్టాఫ్ నర్స్ చూసుకున్నట్లయితే 750 రూపీస్ పర్ డే అయితే ఇస్తున్నారు. వాళ్ళకైతే బీఎస్సీ నర్సింగ్ ఉండాలి, పర్టికులర్ దానికి కౌన్సిల్ దగ్గర నుంచి వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలంటున్నారు. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వీళ్ళందరికీ కూడా 21,250 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇలా అన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు అయితే ఇస్తాను. ఆ లింక్లో మీకు ఆ వీడియో చూసినట్లయితే అయ్యే దానికి ఎంత అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మళ్ళీ రిపీట్ చేయకుండా నేను ఇక్కడ ఒక వీడియోలో జనరలైజ్ చేసి చెప్తున్నాను. మీరు దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళని సెర్చ్ చేసేసి మీరు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వెళ్ళేసి మీరు అటెండ్ అవ్వండి. సో ఇది నేను ఈ వీడియోలో మీకు అందించాలనుకున్నది. సో ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. కేంద్రీయ విద్యాలయ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు కేవీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మనకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ప్రతిదీ కూడా కేవీ ఒంగోలు, కేవీ గుంటూరు, కేవీ గుంతకల్, కేవీ విజయవాడ, కేవీ తిరుపతి, కేవీ విశాఖపట్నం, కేవీ నెల్లూరు, కేవీ శ్రీకాకుళం, కేవీ విజయనగరం అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే అలాగే మనకు ఆంధ్ర సంబంధించిన స్కూల్స్ వస్తాయి. అలాగే సికింద్రాబాద్ చూసినట్లయితే కేవీ గచ్చిబౌలి, కేవీ కరీంనగర్, ఇలా మీకు చాలా సెర్చ్ చేయొచ్చండి. సో మీకు కేవీ అని చెప్పేసి మీరు ఎక్కడైతే ఉంటారో మీ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి అక్కడ సెర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది. ఇందాక నేను చూపించినట్టుగా స్టెప్స్ ఫాలో అయిపోయి మీ బయోడేటాను డౌన్లోడ్ చేసుకొని మీరు దానికి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు తీసుకొని వెళ్ళండి. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా చేస్తుంటారు కాబట్టి జస్ట్ వెళ్ళి అటెండ్ అయ్యండి. వచ్చిందంటే మీరు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ సెక్షన్ 2024-25 ఇయర్కి అయితే మీరు అక్కడికి వెళ్ళేసి మీరు పలు ఒక సబ్జెక్టులు టీచ్ చేసుకోవచ్చు. మంచి అనుభవం నేను కోరుతున్నాను కాబట్టి ఇది సో మీకు నచ్చిందని అనుకుంటాను, హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.